జగన్ టైంలో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత తీవ్ర గొడవల కారణంగా ఆపేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తి చేస్తున్నదే ఈ నక్షా ప్రాజెక్ట్. ఏం లేదు, డ్రోన్ల ద్వారా ఉపగ్రహ ఛాయాచిత్రాన్ని శాటిలైట్స్ ద్వారా ఫోటోలు తీసి రీసర్వే చేసి భూమిని ఎవరి భూమి వాళ్ళకే ఇవ్వాలి. దాన్ని జగనన్న భూసురక్ష హక్కని దాని మీద తన బొమ్మ వేసుకుని తన పరువు తీసుకోవడం ఏమన్నా ప్రభుత్వాన్ని దించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఈ ప్రభుత్వం తెలివిగా నక్ష అంటే కేంద్ర ప్రభుత్వ పథకాన్ని అమలు చేస్తున్నానని ప్రకటిస్తుంది. తద్వారా ప్రాపర్టీ కార్డు ఇస్తారు విదేశాలు. అంటే ఇకేం లేదు, మన ఏటీఎం కార్డ్ టైప్లో జేబులో పెట్టుకుని వెళ్ళిపోవడమే, రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట. ఆ సిస్టమ్ దగ్గరికి తీసుకొస్తున్నారు. అది శరవేగంగా జరుగుతుంది. అయితే అన్నిటికీ కాకుండా అపార్ట్మెంట్లో ఫ్లాట్లు, ఇండివిజువల్ హౌసెస్ విషయంలో ఆ విధానాన్ని ప్రాపర్టీ కార్డు అమలు చేయడానికి ప్రస్తుతం 2 నియోజకవర్గాల్లో 30 వేల కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. ఆ తర్వాత అక్కడ సక్సెస్ని బట్టి అది రేపల్లని కూడా దానికి ఎంచుకున్నారు. ఎందుకంటే మన మంత్రి అనగానికి సంబంధించినటువంటి సొంతూరు కాబట్టి. అదే సందర్భంలో రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్స్, వీటిలో 50 లక్షల నిర్మాణాలు, 40 లక్షల ఇళ్ళు. అంటే 50 లక్షలు వచ్చేటప్పటికి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు, 40 లక్షల ఇళ్ళు, 10 లక్షలు కమర్షియల్ బిల్డింగ్స్, 2,31,000 ఖాళీ స్థలాలకి ప్రాపర్టీ కార్డు ఇస్తారు. అందులో ఒకటి యజమాని పేరు ఉంటుంది, ఫ్లాట్ నెంబర్ ఉంటుంది, కార్పెట్ ఆర్ బిల్డప్ ఏరియా ఉంటుంది. అలాగే ఈ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్లు ఉంటే అపార్ట్మెంట్లో భూమిలో ఫ్లాట్ వాటా ఉంటుంది, బ్యాంకు లోన్ ఎంత, తనఖా పెట్టారా లేదా, అలాగే వార్షిక ఆస్తి పన్ను ఎంత కడుతున్నారు, ఖాళీ స్థలం అయితే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా అందులోనే మెన్షన్ చేసి కార్డు ఇచ్చేస్తారు సింపుల్గా.